నేను చాలా కాలం నుంచి మిమ్మల్ని చూస్తున్నా సార్. సినిమా హీరోలన్నా కూడా స్మార్ట్గా ఉంటారో లేదో కానీ నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చెమట చుక్క కానీ మీరు ఎప్పుడు చాలా స్మార్ట్ గా గ్లామరస్ గా ఉంటారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏం చేస్తుంటారు సార్ పొద్దు నుంచి మీరు? నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి, విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి, రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి, భోజనమే చేస్తుంటారండి. స్టార్ట్ చేసిన రిమోట్ పెట్టుకొని ఇంట్లో టీవీ పెట్టినా మీరే కనిపిస్తుంటారు. ఇంత నోరేసుకొని పడిపోతుంటారు అవతల వాళ్ళ మీద. మనిషి చూసే చిన్నగా ఉన్న మాత్రం మామూలుగా ఇంత నోరేసుకొని పడిపోతుంటారు. నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పల ఎంత ఉంటది. కూటమి ఒక్క తాటిపైకి వచ్చి ఈ రోజు చూస్తున్నాం కదా, మేము వస్తాం, మళ్ళా మేమంతా కలిసి వస్తాము, ఏదో చేసేస్తాము అని చెప్తున్నారు. మీ ధైర్యం ఏంటి అసలు? అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. ఇప్పుడు 2019లో నేను గత ప్రభుత్వం మీద ఫైట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హైదరాబాద్ లో కూర్చొని ఒకళ్ళు సైక్లింగ్ ఒకళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. సైక్లింగ్ ఎవరు, వాకింగ్ ఎవరు? సైక్లింగ్ ఏమో నారా లోకేష్, వాకింగ్ ఏమో చంద్రబాబు నాయుడు. మీరేం చేస్తున్నారు అప్పుడు? పాలు బితుకుతున్నా హెడ్ గారు, పాలు బితుకుతున్నా దొన్నపోతుకి. అప్పుడు మేము ఫైటింగ్ చేస్తున్నాం. ఓకే ఓకే. రాష్ట్రంలో అధికార పక్షం మీద ఫైటింగ్ చేస్తున్నాం. వాళ్ళకి లేని పోరాటం మీకెందుకు? పార్టీ కాబట్టి. ఓకే. బలం ఎంత? ఎవరు మీకున్న బలం ఎంత? ఇద్దరు. మరి ఎందుకురా నీకు? చాలు ఫైటింగ్ చేయడానికి. పార్టీ అంటారు, పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు మీరే కలిసి, మీ దగ్గర అధికార పదం లేదు, స్పోక్స్ పర్సన్స్ ఎక్కడ పోయారు, ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? అసలుకి వాయిసే ఉండదు, రాజకీయ ఉండదు. రాజకీయ పార్టీ అంటే సార్ మీరు ఒకటి అప్రిషియేట్ చేయాలి, ప్రయాణం ఎప్పుడు ఒకటే. మరి మీ ప్రయాణం స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తుంది. ఇటు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, ఇటు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. ఇప్పుడు నాయనకు ఒక్కళ్ళే లేరు, నాయనకు కొన్ని వందల మంది సైన్యం ఉన్నారు. నిన్న మీటింగ్ పెడితే ఒక 2 రోజుల వ్యవధిలో 1000 మందిని గ్యాదర్ చేయగలిగాం. జనశ్రావణ్ గారి బలం అంతేనా? 1000 మందేనా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా సార్. నేను అనేది అంటుంది అదే. గుంటూరులో మీరు చూసారో లేదో నాకు తెలియదు, మాల మహా గర్జన పెట్టినప్పుడు 2 లక్షల మందితోటి సభ పెట్టాం. శ్రావణ్ కుమార్ దగ్గర ఉన్న బలం వెనకాల నుంచి చూడాల్సిన అవసరంలా. గత ప్రభుత్వం ఓడిపోవటానికి జడా శ్రావణ్ కుమారు కనీసంలో కనీసం 1% అయిన కారణమైంది. ఏంటి అధికారి ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. ఎందుకు కారణం అయ్యాడు అంటున్నాను. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ప్రతి పోరాటం జడా శ్రావణ్ కుమార్ ఒక్కడిగా చేశాడు. జగన్ ఏమనుకున్నాడు? 175కి 175, వై నాట్ 175 అనుకున్నాడు. సరే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయా ఏంటి? డాక్టర్ సుధాకర్ కొట్టిన దగ్గర నుంచి, అనంతబాబు దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నిటి మీద మేము ప్రశ్నిస్తూ ఏమనుకున్నాడు? వై నాట్ 175? ఏం కాదు, నేను 3 లక్షల కోట్లు DBT ద్వారా డైరెక్ట్గా ఇచ్చారు, నాకెవడు ఓటేయకుండా ఉంటాడు అన్నారు. 175కి 175, వై నాట్? ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఈ రోజున అటు తిరిగి చిన్న ఇటుడింతాయి అని మేము వేసినటువంటి ఒక చిన్న నీటి బొట్టు ప్రభుత్వం దహనం అయిపోవడానికి కారణమైంది. అని చంపేసారండి. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. సిస్టమ్ లో తప్పుల మీద వ్యతిరేకమా మీరు? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకమా? సిస్టమ్ లో తప్పుల మీద పవన్ కళ్యాణ్ మీద నాకే ఉంటుంది వ్యక్తిగత. ఎందుకు ఉండకూడదు? ఉండనివ్వను అంటున్నారు మీరు. ఉండనివ్వను. అంత సీన్ ఉందంటే లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తాను, కెమెరా ముందు చెప్తాను, రికార్డ్ చేస్తాను. ఆయన వాళ్ళ ఫోటో పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సినిమాలు చేసేసేసి 4 మాటలు అబద్ధాలు మాట్లాడేసేసి ఓదో ఒక 1000 కోట్లు 2000 కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేసి అబద్ధాలు చెప్పేసి 15 నెలలు అవుతుంది. ఎక్కడ ఉన్నాడా రాష్ట్రంలో? హడావిడి లేదు, హంగామా లేదు, డ్రామాలు లేవు, ఓవర్ యాక్షన్ లేదు, కూల్ గా తన పనులతో చేసుకెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? కోసేస్తా, వాడిది నరికేస్తా, వాడిది తుడిమేస్తా, రాష్ట్రంలో ఆడపిల్లని పట్టుకోవాలంటే చట్టాలు తయారు చేసి వాడి తాట తీస్తానన్నాడు.
ఎన్ని చట్టాలు తయారు చేశాడు? విధంగా ఎదుర్కొనేది, ఆవేశాలకు లోనయ్యేది కాదు. మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి, కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా, మనం ఏం చేయాలి? వ్యవస్థ మీద పోరాటం పవన్ కళ్యాణ్కి నాకు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తున్నాం అనుకుని ఆయన హ్యాపీగా ఉన్నాడు కదా. అదే అంటే ఆయన హ్యాపీ, మీ ముఖంలో కూడా కనిపిస్తుంది నాకు. Super 6 హ్యాపీ. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఇది ఒక ప్రభుత్వం సార్, ఇది ఒకసారి మీరు ఆలోచించండి. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్ పోకిరి చూడదా? మేము ఏదో 5 సంవత్సరాలు గాయగా మేము అరుస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం, మేము ఎప్పటికీ అధికారంలో రాము, ప్రజలు నిర్ణయించుకుంటారు, వదిలేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు న్యాయవాదిని, నాకు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నేనే రాజ్యాంగ పదవిలో లేను. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి కదా. అదే మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సాధారణమైన న్యాయవాదిగానే నాకు ఆ సిగ్గుంది, నాకు ఆ లజ్జ ఉంది, నాకు ఆ బిడియం ఉంది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. మనం ఈ రోజు మాట్లాడతాము, మళ్ళీ రేపొద్దున అది కెమెరా ముందు రికార్డ్ అవుద్ది. మీలాంటి వాళ్ళు ఎవరైనా పట్టుకున్నాడంటే జీవితం చిత్రం అయిపోద్ది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఇదిగో ఆ రోజు ఇట్లా మాట్లాడి, ఈ రోజు ఇట్లా మాట్లాడారు, నాడు నేడు అని పోస్ట్ చేస్తారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి? మనం మాట్లాడేటప్పుడు కాస్త బాధ్యతాయుతంగా మాట్లాడదాము. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.